మొత్తానికి అయితే మనం మార్కెట్ చేరుకున్నాము. ఇక్కడ ఉంది మన బండి, మొత్తం రష్. చూడండి బతికిన చేపలు అంతా మార్కెట్. క్రాప్స్ చూడండి, చూడండి మన చేప చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఉప్పు చేపలు. ఇదే హౌస్ ఆఫ్ టీ. మటన్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెలుగులో వ్లాగ్ చేద్దాం అని, కానీ కుదరట్లేదు. నా ఓల్డ్ బ్లాగ్స్ అన్నీ చూస్తే హిందీలోనే ఉంటాయి. కానీ ఫస్ట్ టైం నేను తెలుగులో వ్లాగ్ చేస్తున్నాను. మీకు ఎలా కనిపిస్తుందో చెప్పండి. అండ్ వన్ థింగ్, నా తెలుగు కోసం వస్తే కొంచెం హిందీ మిక్స్ అయి ఉంటుంది, ఎందుకంటే బేసిక్లీ నేను కోల్కతా నుంచి. సో పుట్టడం పెరగడం అంతా కోల్కతాయే. సో అందుకే నా తెలుగు కొంచెం మిక్స్ అయ్యి ఉంటుంది హిందీలో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నవ్వొస్తే నవ్వుకోండి తెలుగులోని. సో నేను ఫస్ట్ టైం తెలుగులో బ్లాగ్ చేస్తున్నాను. సో ఇవాళ ఏంటంటే మేము చెన్నైలో ఉంటామండి. సో చెన్నైలో ఇక్కడ ఫిష్ మార్కెట్ చాలా బాగుంటుంది. సో మేము వెళ్తున్నాం ఫిష్ మార్కెట్లో ఫిష్ కొనడానికి, చేప. సో బేసిక్లీ నేనేంటంటే రోహు కట్లా ఇదే కొంటాను, ఇంకేమి ఎక్కువ కొనను. సో ఇవాళ మనం చూద్దాం ఏం చేప మనకు దొరుకుతుందో. సో నాతోని నా మిస్సెస్ మమత కూడా వస్తుంది. ఇవాళ వెదర్ చూసుకుంటే చాలా బాగుంది, ఎండ ఏమీ ఎక్కలేదు ఇంకా. ఇప్పుడు మనకు టైం చూసుకుంటే తెల్లవారి 6:15 అవుతుందండి. సో పదండి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు కూడా నేను చూపిస్తాను ఫిష్ మార్కెట్ ఎలాగుంటుంది ఏంటి అని. చూద్దాం పదండి, త్వరగా వెళ్ళి చూద్దాం. ఎందుకంటే తెల్లవారి 7 అవుతుంది. ఇప్పుడు 7 గంటలకి మనకి కొంచెం ఫ్రీగా ఉంటాయి రోడ్లు. లిఫ్ట్ వర్క్ అవుతుంది. సో లిఫ్ట్ ఇంకా కొత్త లిఫ్ట్ వేస్తున్నాము. మెట్రో వర్క్ అవుతుంది ఇక్కడ, దానికోసం ట్రాఫిక్ మొత్తం జామ్ చేసి ఉంచారు వీళ్ళు. అదేందో బకెట్ తీసుకొని వస్తున్నారు మీద నుంచి. ప్రస్తుతానికైతే మనం త్రావులో ఉన్నాము మార్కెట్కి. ఎక్కువ దూరం కాదండి, మన ఇంటి నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్లో ఉంటుంది పిఎస్ఆర్ అని. ఎంతమంది చెన్నైలో ఉంటున్నారో వాళ్ళకి బాగా తెలుసు పిఎస్ఆర్ మార్కెట్. సో మనం అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. మన ఇంటి నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది ఇది. అంటే ఈ రోడ్డు చాలా బాగుండేది ముందు, ఈ మెట్రో ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోడ్డు ఇలాగ అయిపోయింది. చూడండి మొత్తానికి అయితే మనం మార్కెట్ చేరుకున్నాము. ఇక్కడ ఉంది మన బండి, ఇదంతా పార్కింగ్ అండి. చాలా పెద్ద మార్కెట్ ఇది, బాగుంటుంది. మొత్తం ఒక షెడ్లోని వేసి పెడతారు. చూడండి మొత్తం రష్. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫిష్ కొనొచ్చు, మనం ఫిష్ కొనొచ్చు, కానీ క్లీనింగ్ ఆ పక్కన చేస్తారండి. అది చూపిస్తాను నేను మీకు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూడండి బతికిన చేపలు, బతికిన చేపలు ఇలా మార్కెట్ అంతా మార్కెట్ ఉంది. క్రాప్స్ చూడండి, క్రాప్స్. నేను రోహు కట్లా అన్నాను కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తానికి మనకు చేప దొరికిందండి. 500 రూపాయలు, 2.5 కేజీలు ఉంది. పదండి దీన్ని క్లీన్ చేయిద్దాం. ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ క్లీనింగ్ కాదు దీనిది, బయటకు వచ్చి ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉందో. ఇదంతా టోకెన్ వైజ్ అండి, క్లీన్ చేస్తారు. అదే మనకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో క్లీన్ చేద్దాం. ఇవ్వడండి మన చేప చేస్తున్నాడు. ఈ చేప మనం తీసుకున్నది. మన ఫిష్ అయితే కట్ అవుతుంది.
చూడండి ఉప్పు చేపలు, ఇవన్నీ ఉప్పు చేపలే. సో నేను ఎక్కువ చూపించలేకపోయాను మీకు బ్లాగ్లో, ఎందుకంటే చాలా రష్గా ఉంది కదా, అందరూ డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు కెమెరా ఆన్ చేయగానే. సో అందుకే నేను ఎక్కువ చూపించలేదు మీకు, ఎంత నా వల్ల అవుతే అంత చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. పదండి ఇప్పుడు మనం మటన్ తీసుకోవడానికి వెళ్దాము, కానీ అక్కడ బండి దూరుతుందా లేదా డౌట్, ఎందుకంటే కొంచెం చిన్నది సందు. చూస్తాను, పదండి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనం బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. రోడ్డు చూడండి, మార్కెట్కి వచ్చిన రోడ్డుకి కానీ వస్తే ప్రెగ్నెంట్ లేడీలు డెలివరీ కన్ఫర్మ్ డెలివరీ అండి. అలాగ ఉంటాయి ట్యాక్సీలన్నీ, మరి ఏం చేస్తున్నారో ఏందో తెలియదు, బట్ అస్సలు మెయింటెనెన్స్ లేదు. మార్కెట్ రోడ్డు మాత్రం, ఇదంతా మెయిన్ రోడ్డు, ఇదంతా బాగుంటుంది. మళ్ళీ మార్కెట్కి వెళ్ళే త్రావు మాత్రం మొత్తం పాడైపోయింది. వర్షాలు కూడా పడుతున్నాయి కదా చెన్నైలో ఇప్పుడు బాగా, సో దానివల్ల కూడా రోడ్డు కొంచెం పాడైపోయింది. మొత్తానికి అయితే మటన్ తీసేసుకున్నాము, బట్ అక్కడ నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అది కొంచెం చిన్న సందు. సో అక్కడ కార్ పార్కింగ్ అది కొంచెం ప్రాబ్లం, సో కెమెరా ఆన్ చేయడానికి టైం లేదు నాకు. సో ఇప్పుడైతే మటన్ తీసేసుకొని ఇక్కడ టీ తాగడానికి వచ్చాము. సో టీ తాగేసి ఇంటికి వెళ్ళి మిగతాది మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదే హౌస్ ఆఫ్ టీ, ఇక్కడ టీ తీసుకున్నాము. టీ తీసుకొని తాగేసి చూడండి లారీ మేడం ఏం చేస్తుంది, అయిపోయిందా? సో మొత్తానికి టీ కూడా తాగేసాము. సో పదండి ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మొత్తానికి అయితే ఇంటికి చేరుకున్నాము అండి. ఇప్పుడు వెళ్ళి ఫిష్ అంతా క్లీన్ చేసి దాన్ని కుక్ చేసి భోజనం చేయాలి. సో అదండి క్లీనింగ్ చేద్దాం. తనకు రాదు ఫిష్ అంతా కడగడం, సో నేను కడిగేస్తాను. కడిగేసి తనకి ఇస్తే తను ఫ్రై చేస్తుంది. మొత్తానికి ఇదండి ఫిష్ ఇచ్చాము. ఫిష్ ఇన్ని ఉన్నాయి కదా ముక్కలు, మీరు అనుకుంటున్నారేమో ఒకే రోజు తినేస్తాం ఇవన్నీ అని. కాదండి, ఒకటో రెండో ముక్కలు ఇవాళ తిని తక్కినవన్నీ వీక్ అంతా తినడానికి ఉంచుకుంటామండి. చూడండి క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు పసుపు ఉప్పు రాసి తను ఉంచింది ఇక్కడ మటన్. ఫిష్ అయితే మేము ఇవాళకి ఇక 4 పీసులు, ఒక్క తల పీస్ మాత్రం తను వండుతుందంట. మటన్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి, మటన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఈ జుత్తు ఏంది కదా, ఇవన్నీ నేను వచ్చే వ్లాగ్లో డెఫినెట్గా చెప్తాను. ఒకవేళ మీకు నా తెలుగులో ఈ వ్లాగ్ చేయడం నచ్చినట్టుగా అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. తెలుగులోనే కంటిన్యూ చేయాలా లేకపోతే మళ్ళీ హిందీలోనే కంటిన్యూ చేయాలా అని. ఇప్పుడు దాకా అయితే నేను అన్ని వ్లాగ్స్ నా ఛానల్లో మీరు చూసుకున్నట్టయితే హిందీలోనే ఉంటాయి. ఎన్నైతే చేశానో నేను ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్లో నేను ఫస్ట్ ఈ వ్లాగ్ తెలుగులో చేస్తున్నాను. సో ప్లీజ్ 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 కమెంట్ చేయండి. కమెంట్ చేసి చెప్తానే కదా మాకు తెలిసేది మీకు ఏ లాంగ్వేజ్లో వ్లాగ్ అయితే నచ్చుతుందో అని. సో ఇంతటితోనైతే ఈ వ్లాగ్ నేను కంప్లీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.